హలో ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని చూపిస్తాను. सलाम वालेकुम कैसे हैं వావ్! సింగర్ కనికా కపూర్ సౌదీకొచ్చారా? అసలు ఏంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నారు గదా! ప్రెజెంట్ రియాద్‌లోని సువైదీ పార్క్‌లో ఇండియన్ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రియాద్ సీజన్ అని ఎవ్రీ వీక్ ఒక్కొక్క కంట్రీ నేషనాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో, ప్రెజెంట్ మన ఇండియన్ వీక్ అంటే మన ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ కల్చరల్ డాన్స్ గానీ, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీడే ఒక్కొక్క సింగర్ సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళ సాంగ్స్‌తో డీజే సౌండ్ అందరికీ ఊపొచ్చేసింది. చాలా ఎంజాయ్ చేశాము. ప్రోగ్రామ్ అయితే కల్చరల్ ఈవెంట్స్ చూసి హ్యాపీగా కూడా అనిపించింది. క్రౌడ్ కూడా చూసారు కదా! చాలా మందే వచ్చారు. వైబ్ అయితే అసలు వేరే ఉండే. ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటది. ఎందుకంటారా? सलाम वालेकुम कैसे हैं आप अरे रियाज कम ऑन थोड़ा और हो जाए आवाज नहीं आ रही मुझे लगता है मुझे वहां आना पड़ेगा कम ऑन रियाज आर यू रेडी సింగర్‌ని నేను లైవ్‌లో చూడడం అయితే ఫస్ట్ టైమ్. బట్ ఐ వాస్ థరోలీ ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్. అండ్ ఒకటి చెప్పాలా, మా ఫ్యామిలీలో అయితే డాన్స్ షై అనేది ఎవ్వరికి ఉండదు. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమి జరిగినా కూడా సాంగ్స్ పెట్టుకోవడం, డాన్స్ చేయడం అది నాకు ఒక హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్‌లో డాన్స్ చేయాలని మనసులో ఉన్నా మనం బయటికి చేయలేము. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రోగ్రామ్‌లో అందరిలో కలిసి డాన్స్ చేసేయొచ్చు. ఎందుకంటే చిన్న పెద్ద ఏజ్ లేకుండా ఆ సాంగ్స్‌కి అండ్ డీజే సౌండ్‌తో అందరూ డాన్స్‌లేసేశారు. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు తెలిసి రియాద్‌లో ఉన్న చాలా మంది ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారు. ఎస్పెషల్లీ వీకెండ్స్‌లో ఎటైనా వెళ్దాము అని అనుకునే వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్‌కి వచ్చే ఉంటారు. క్రౌడ్ అయితే చాలా ఉండే.